హలో అప్కమింగ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా. దిస్ ఇస్ యువర్ శేషు. ఎగ్జామ్స్ అయితే ఇక్కడికి మొత్తానికి కంప్లీట్ అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. నీ రిజల్ట్ ఎంత వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో ఒక్కసారి అయితే కామెంట్ చేసి చూసి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకేనా? సో ఇక్కడ ఈరోజు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. చాలామంది స్టూడెంట్స్ దేని గురించి ఆలోచిస్తారంటే ఆబ్వియస్లీ ఎప్సెట్ ఎగ్జామ్ గురించి ఆలోచిస్తారు. సో ఎప్సెట్ ఎగ్జామ్ రాయడం వల్ల, ఎప్సెట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ రావడం వల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే 100% యూజ్ ఉంటుందిరా. ఎప్సెట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ రావడం వల్ల 100% యూజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కింద నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటే, ఏమీ లేదు, నీకు ఎప్సెట్లో మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజీలో జాయిన్ అయ్యావే అనుకో. 4 సంవత్సరాల తర్వాత, జస్ట్ 4 సంవత్సరాల తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో నువ్వు జాబ్ సెలెక్ట్ అవుతే నియర్లీ నీ ప్యాకేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 1 lakh per month వేసుకో, మినిమం 1 lakh per month నీ క్యాపబిలిటీని బేస్ చేసి ఉంటుంది మొత్తం అంతా కూడా. ఓకేనా? అదే నార్మల్ కాలేజీలో ఏదో చేసావు, నార్మల్ కాలేజీలో నువ్వు నా ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదు, నార్మల్ కాలేజీలో జాయిన్ అవుతావు. 4 సంవత్సరాలు కంప్లీట్ అయితే 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగితే, కాకపోతే క్యాంపస్ ఇంటర్వ్యూలో నీకు వచ్చేటువంటి శాలరీ మహా అయితే నెలకి 10,000 15,000 ఈ లెవెల్లో ఉంటుంది. దాంట్లో టాప్ కాలేజీలో చదివితే నీకు ఎంత ఉంటుంది? 1 lakh per month వస్తుంది. ఇదైతే మహా అయితే 15,000 10,000 ఈ లెవెల్లో వస్తున్నాయి. సో రెండిటికి చాలా తేడా అయితే ఉంది. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు అనుకుంటే వెంటనే ఏమనుకుంటావు? ఎప్సెట్లో మంచి ర్యాంక్ వచ్చేయాలి, ఏదోలా మంచి ర్యాంక్ రప్పించేయాలి, తక్కువ టైం ఉంది, కుదురుద్దా అంటే కుదురుద్ది. నువ్వు గట్టిగా ట్రై చేస్తాను అంటే ఈ తక్కువ టైంలో నీకు వచ్చేటువంటి ర్యాంక్ కన్నా కొద్దిగా మంచిగా వచ్చేటట్టు నేను చెప్తా. ఓకేనా? అంటే నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఇప్పటి నుంచి ఈ కొద్ది టైము మంచిగా చదివి ప్రాక్టీస్ చేసేస్తే ఇంకా కొద్దిగా మంచి ర్యాంక్ వస్తదా అంటే వస్తది. నువ్వు ట్రై చెయి. సో నీ కోసం నేనేం చెప్తున్నాను అంటే, దీనిలో నేను మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి. ఓకేనా? సో నేను ఎక్స్‌పెక్ట్ చేసేటువంటి క్వెషన్స్ ఏంటేంటి అవి కూడా చెప్తాను. నేను ఎక్స్‌పెక్ట్ చేసేటువంటి క్వెషన్స్ చెప్తాను. మెయిన్ నువ్వు చదవాల్సినటువంటి చాప్టర్స్ చెప్తాను. దానితో పాటు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవేవి ఉన్నాయి అనేది కూడా చెప్తాను. ఓకేనా? అన్నీ కూడా చూసుకో. సో ఒకసారి నీకు టాప్ 10 చాప్టర్స్ ఏంటేంటి, నువ్వు ఫోకస్ చేయాల్సినటువంటి ఫస్ట్ 10 చాప్టర్స్ ఏంటేంటి అంటే, కెమికల్ బాండింగ్, జీఓసి, మోల్ కాన్సెప్ట్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, అయానిక్ ఈక్విలిబ్రియం అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ ఆల్కహాల్స్, ఫీనాల్స్, ఈథర్ కార్బోనైల్ కాంపౌండ్స్, ఎమైన్స్, పీ బ్లాక్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. సో ఇవి ఫస్ట్ ఈ తక్కువ టైంలో కవర్ చేసుకో. ఓకేనా? సో ఇది ఈ 10 చాప్టర్స్ని ఎలా వేశాను అంటే, హై వెయిటేజ్ని బేస్ చేసి చెప్పాను. అండ్ తక్కువ టైంలో ఈజీగా నేర్చుకోవాలి, ప్లస్ ఎక్కువ స్కోర్ కవర్ అవ్వాలి. అలా కవర్ అవ్వాలి అంటే ఈ 10 చాప్టర్స్ నీకు హెల్ప్ అవుతాయి. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసేటువంటి టాప్ 15 క్వశ్చన్స్ అనమాట. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటేంటి? ఓకేనా? టాప్ 15 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటంటే, నేను ఈ టాపిక్స్‌లోంచి వస్తుంది ఏమో అని అనుకుని చెప్తున్నా అంతే. ఓకేనా? వస్తుందేమో అనుకుని చెప్తున్నాను. సో టాప్ 15 క్వశ్చన్స్ ఏంటేంటి అంటే ఇవి. పీహెచ్ న్యూమరికల్ రిలేటెడ్‌గా అడుగుతాడు. నెర్నస్ట్ ఈక్వేషన్, హాఫ్ లైఫ్ ఫార్ములా అండ్ మోల్ కాన్సెప్ట్ రిలేటెడ్‌గా, హైబ్రిడైజేషన్, బాండ్ ఆర్డర్, ఎసిడిటీ ఆర్డర్ అడుగుతాడు. బేసిసిటీ ఆర్డర్ ఎమైన్స్ అడగొచ్చు. నేమ్డ్ రియాక్షన్ యొక్క ప్రొడక్ట్ అడగొచ్చు. శాండ్ మేయర్ రియాక్షన్ చదువుకో. కోఆర్డినేషన్ నేమింగ్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇచ్చేసి నేమింగ్ అడగొచ్చు. అండ్ పీరియాడిక్ టేబుల్ కంపారిజన్, పీరియాడిక్ ట్రెండ్స్ యొక్క కంపారిజన్, అటామిక్ రేడియస్ టాప్ టు బాటమ్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ ఎలా ఉంటుంది, లేకపోతే అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఇలాగా పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి ట్రెండ్స్ అడగొచ్చు. బయోమాలిక్యూల్ ఫ్యాక్ట్ క్వశ్చన్, బయోమాలిక్యూల్ అనేది దాంట్లో నార్మల్గా థియరిటికల్గా క్వశ్చన్ అడగొచ్చు. అండ్ కార్బొనైల్ రియేజెంట్ టెస్ట్లు, నెక్స్ట్ కండక్టివిటీ కాన్సెప్ట్ రిలేటెడ్గా అడగొచ్చు. ఓకేనా? మ్యాక్సిమం ఇవి నేను ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఈ టాపిక్స్‌లోంచి ఈ దీనిలో ఈ 2026లో అడగొచ్చు అని అనుకుంటున్నాను అనమాట. సో అది కాకుండా నువ్వు ఇంకా నాకు టైం ఉంది అనుకున్నావు అనుకోరా అంటే, ముందు ఇవి కవర్ చేసేసుకో. ఇవి బాగా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి కవర్ చేసేసిన తర్వాత నీకు ఇంకా టైం ఉంది అంటే నువ్వేం చేస్తావు అనుకున్నావు? అటామిక్ స్ట్రక్చర్ చదవాలి అనుకున్నావు. అవి కవర్ అయిపోయిన తర్వాత అటామిక్ స్ట్రక్చర్లో ముందు ఈ టాపిక్స్ అయితే కవర్ చేసి, ఏంటండి, డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏమడుగుతున్నాడు, హైసెన్బర్గ్ రిలేటెడ్గా ఏమడుగుతున్నాడు, క్వాంటమ్ నెంబర్స్ రిలేటెడ్గా ఏమడుగుతున్నాడు, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రిలేటెడ్గా ఒకసారి అయితే చూసుకో. అండ్ నెక్స్ట్
స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ థర్మోడైనమిక్స్ తీసుకుంటే గ్యాస్ ఈక్వేషన్స్, డాల్టన్స్ లా, ఆర్ఎంఎస్ వెలాసిటీ, గ్రామ్స్ లా, అండ్ ఇవి వచ్చేటప్పటికి థర్మోడైనమిక్స్ క్వశ్చన్స్. ఇలాగ కెమికల్ ఈక్విలిబ్రియం, ఎలక్ట్రోకెమిస్ట్రీ తీసుకుంటే కెమికల్ ఈక్విలిబ్రియంలో క్వశ్చన్స్ ఇవి అడుగుతున్నాడు. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీకి వచ్చేటప్పటికి ఈ ప్యాటర్న్ లో క్వశ్చన్లు అడుగుతున్నాడు. అంటే ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. నేను దీంట్లో చెప్పేవన్నీ కూడా ప్రీవియస్ గా అడిగినటువంటి పేపర్స్ ని బేస్ చేసి చేశాను. ఓకేనా, ప్రీవియస్ పేపర్స్ ని బేస్ చేసి చేశాను. అంటే కెమికల్ కైనెటిక్స్ లోకి వచ్చేటప్పటికి ఈ మోడల్లో అడుగుతున్నాడు. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. అలాగా ఒకటి కాదురా, ఇవన్నీ కూడా నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా నీకు తీసుకుని ఒక దగ్గర పెట్టేశా. అరే నీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను రా. ఏంటంటే మన ప్రళయం బ్యాచ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. సో ఈ ప్రళయం బ్యాచ్ లో మనం లైవ్ క్లాసెస్ చెప్తున్నాం, డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ ఇస్తున్నాం, అండ్ దానితో పాటు క్లాస్ నోట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది మాత్రమే కాదురా, నువ్వు 200 క్వశ్చన్స్ లైక్ అన్ని టాపిక్స్ కవర్ అవుతూ కూడా 200 క్వశ్చన్స్ ని తయారు చేస్తా. ఆ 200 క్వశ్చన్స్ ని కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా, సో నువ్వు ఇవి యాక్సెస్ చేసుకోవాలి, డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్, నెక్స్ట్ ఈ టాప్ 200 క్వశ్చన్స్ యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నావు అనుకో, ఏమీ లేదు, జస్ట్ నువ్వు ఫిజిక్స్ వాళ్ళ యాప్ అయితే డౌన్లోడ్ చేయి. డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లో సెర్చ్ బార్లో ప్రళయం బ్యాచ్ 2026, ప్రళయం ఏపీ ఎప్సెట్ 2026 అని సెర్చ్ చేయి. లేదు అనుకోరా, బయోలో లింక్ ఇస్తున్నాను, కింద లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, ఒకసారి అయితే క్లిక్ చేయి, సరిపోతుంది. ఇక్కడ ఏంటంటేరా, నువ్వు ఆ ఫిజిక్స్ వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో సెర్చ్ బార్లో ప్రళయం బ్యాచ్ అని సెర్చ్ చేస్తే మనకి బ్యాచ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో నీకు కెమిస్ట్రీ ఓపెన్ చేసిన తర్వాత నీకు క్లాసెస్ కనబడతాయి, డిపిపిస్ కనబడతాయి, టాప్ 200 క్వశ్చన్స్ కూడా కనబడతాయి. ఓకేనా, సో ఇది కాకుండా నువ్వు ఎన్ని రాసినా టెస్టులు రాయకపోతే మాత్రం చాలా ఇబ్బందే. ఓకేనా, నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా టెస్టులు అయితే పక్కాగా రాయాలరా. సో టెస్టుల కోసం కూడా మన రుద్ర టెస్ట్ సిరీస్ అనేది ఉంది, జస్ట్ 299 రూపీస్కే. ఓకేనా, సో ఈ 299 రూపీస్కే మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే అన్ని ప్రీవియస్ ఇయర్స్ లైక్ 9 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కవర్ చేస్తున్నాం. 9 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ 14 సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్లు ఈ రుద్ర టెస్ట్ సిరీస్లో కవర్ అవుతాయి. దానితో పాటుగా 10 ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా కవర్ అవుతాయి. సో నువ్వు ఎప్పుడైతే టెస్టులు రాస్తున్నావో అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది, టాపిక్ ఎంత వచ్చింది, ఏ టాపిక్ ఇంకా నువ్వు డ్రాబ్యాక్ ఉన్నావు అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఈ రుద్ర టెస్ట్ సిరీస్ అనేది కూడా నీకు హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇది చూసుకో అండ్ ఇవి కూడా చూసుకో. ఓకేనా, సో వెంటనే వీటి గురించి డీటెయిల్స్ ఇంకా కావాలంటే డిస్క్రిప్షన్లో లింకులు పెట్టాను, ఒక్కసారి అయితే క్లిక్ చేసి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎప్సెట్ exam.